ఓం శ్రీ కల్కి అగస్తీసాయ నమో నమః. 38వ దినము. 108 దినముల ఆత్మగాయత్రి సాధన చేసే శిష్యులకు శ్రీ కాలభైరవుని అనుగ్రహ భాషణము. ఓం శ్రీ కాలభైరవాయ నమో నమః. కాలానికి అధిపతి అయిన శ్రీ కాలభైరవుని ఆశీస్సులు అందరికీ లభించుగాక. శ్రీచక్ర సాధన చేసే వారందరూ పలు విధములైన సత్యాలను తెలుసుకునే సమయం ఆసన్నమైనది. కాలభైరవుడైన నేనే 12వ సర్కిల్లో ఆఖరు ఆత్మగా నిలిచి ఆత్మలింగ పూజలను పూర్తి చేస్తాను. ప్రేమ అనే వాకిలిలో ప్రవేశించిన నేను నిరంతరంగా అక్కడే ఉండి అతీతమైన శక్తులను కురిపించాను. ప్రతి ఒక్క మానవ ఆత్మలోనూ శ్రీ కాలభైరవుడు అనే ఆత్మకణం ఉంటుంది అని తెలుసుకోనండి. భౌతికంగా ఈశ్వరుని ఒక అంశగా నిలిచే నేను కాలానికి అనుగుణంగా అన్ని స్థితులను కదలింపజేస్తాను. ఈ సమయంలో భూమి గ్రహంపై యుగమార్పు పని కోసమై నేను అగస్త్యుల వారితో కలిసిపోయాను. దాని వలన శ్రీ మహాకాళేశ్వరుడు భూమిపై దిగి పనిచేయనారంభించారు. అందుకై కావలసిన శక్తులను కూడా ఆయన ప్రతిష్ఠింపజేశారు. శ్రీ కాలభైరవుడైన నేను ఈ భూమిపై భిన్నమైన పనులనే చేపడతాను. పాతాళం వైపుగా ప్రయాణించే ఆత్మలను లాగి సత్యలోకం వైపు ఆకర్షించి ప్రేమ వాకిలిలో ప్రవేశించేందుకు కావలసిన శక్తులను వారికి ప్రసాదిస్తాను. నా పనులన్నీ మారిపోయి ఉన్నవి. అయినను మానవ ఆత్మలో కలిసి ఉన్న కాలభైరవుడు అనే కణమునకు నేను శక్తులను అందిస్తూనే ఉంటాను. అంటే ఇప్పుడు ఆయన పోర్ట్ఫోలియో మారిపోయి ఉన్నా కూడా ఆయన ఈ పనులన్నిటిని ఏవేవి చెప్తున్నారో అవి మట్టుకు నేను కంటిన్యూస్ గా చేస్తూనే ఉంటాను. అవి ఆపను అంటున్నారు. ఇప్పుడు కూడా శ్రీచక్ర ధ్యాన సాధన చేసే వారి శిరసులలో నేను కరిగి కలిసిపోవుటకు ప్రయత్నిస్తున్నాను. దేవతల సంక్షేపణ సక్రమంగా జరుగుతున్నది. ఈ సమయంలో అనేక మంది దేవతలు సంక్షేపిస్తూ ఉన్నారు. శ్రీ కాలభైరవి యొక్క మహాశక్తులు మీ శిరస్సులో ఒదిగిపోతూ ఉన్నవి. విడిగా ఒక వ్యక్తి శిరస్సున శ్రీ కాలభైరవుడు అనే పాదరస కణం యొక్క కదలిక అనేది భిన్నంగా ఉంటుంది. చెరబడుటకు, విడుదల పొందుటకు వీలుగాని ఒక ఉన్నతమైన జ్ఞాన అణువు అయిన కాలభైరవ కణము యొక్క పని అన్నది ప్రాణాన్ని కాపాడుట ఒకటే. ఈ లైన్‌లో 2, 3 విషయాలు ఆయన చెప్తున్నారు. అంటే చెరబడుటకు, విడుదల పొందుటకు వీలు కాని మనం ముందు మెసేజెస్‌లో చెప్పుకున్న ఆ ఎక్సెప్షన్ కణం ఏదైతే ఉందో కాలభైరవ కణం కూడా అలాంటిదే. దీన్ని చెరబట్టడానికి కానీ, మళ్ళీ చెరబడ్డ తర్వాత విడుదల చేయటానికి కానీ ప్రాణశక్తికి శక్తి లేదు. అలాంటి ఒక స్పెషల్ కణమే శ్రీ కాలభైరవ కణము. ఇంకొకటి ఒక ఉన్నతమైన జ్ఞాన అణువు. అంటే ఈయన జ్ఞాన అణువు కూడా. అయిన కాలభైరవ కణం యొక్క పని అన్నది ప్రాణాన్ని కాపాడుట ఒకటే. విశ్రాంతి లేక పనిచేసే జీవాణువుకు కావలసిన శక్తులు సరిగా అందుతున్నవా లేదా అని గమనించి ఆ శక్తులను అందచేయుటయే కాలభైరవుడైన నా పని. అంతేకాక కొన్ని ఆసురీ శక్తుల వలన జీవాణువుకు హాని జరగకుండా కాపాడే బాధ్యత చేపట్టి ప్రతి ఒక్కరి శిరస్సులో జ్ఞాన అణువుగా నిలిచి పనిచేయును అని తెలుసుకొనండి. అంటే ప్రాణశక్తి అంటే ఆదిశక్తే కదా, అమ్మవారే కదా. ఆమె దుర్గగా ఇంకా రకరకాల ఆమ్, అవతారాలు ఎత్తినప్పుడు కూడా కాలభైరవుడు కూడా ఉంటాడు ఆమెకు సహాయకారిగా. మనం పురాణాల్లో చదువుకుంటాం. ఆ శక్తులకు అంటే ఆసురీ శక్తుల వలన ఆమెకు హాని జరగకుండా, అంటే ఇక్కడ మన తలలో ప్రాణశక్తికి హాని జరగకుండా ఆసురీ శక్తుల వలన కాపాడే బాధ్యత ఈయన్ని చేపట్టున్నాను అంటున్నారు. ప్రతి ఒక్కరి శిరస్సులో జ్ఞాన అణువుగా నిలిచి పనిచేయును. అంటే ఈ కాలభైరవ కణము అలా పనిచేస్తుంది. ప్రాణము చుట్టూ నిలిచి ఉన్న పాదరస అగర్త లేదా కందకం అనేది, ఇది అంతకుముందు మనం చెప్పుకున్నాం. పీనియల్ గ్లాండ్‌లో సెంటర్‌లో ఆ బిందు స్థానంలో చుట్టూరా ఆ బిందు స్థానంలో ప్రాణం ఉంటుంది. దాని చుట్టూ ఉండే పాదరస అగర్త దేంట్లో అయితే ఈ ఆహ్, వెలికి వచ్చిన పాదరస కణాలన్నీ దాంట్లో నిలుస్తూ ఉంటాయో అదే పాదరస అగర్త. అది శ్రీ కాలభైరవ అణు కణముచే ఏర్పరచబడి, అంటే ఇక్కడే ఒక రహస్యం చెప్తున్నారు. కాలభైరవ కణమే ఈ పాదరస అగర్తను తయారు చేసి నిలిపినట్టు చెప్తున్నారు ఆయన.
ప్రాణము చుట్టూ నిలిచి ఉన్న పాదరస అగర్త అనేది శ్రీ కాలభైరవ అణుకణముచే ఏర్పరచబడి రక్షించబడను అన్నదే సత్యము. జ్ఞాన అణువుగా నిలిచి ఉండే కాలభైరవ అను పేరు కలిగిన అణుకణము ప్రతి ఒక్క ప్రాణానికి కాపలాదారుగా నిలిచి పనిచేయును. శక్తి పీఠాలకు కాలభైరవుడి కా కాలభైరవుడే కావలి కాయును అన్నది అందరికీ తెలిసినదే. అదేవిధంగా ప్రతి ఒక్కరి మెదడు లోపలి భాగంలో ఉండే ప్రాణము అను 64 శక్తి కణములకు ఒక ఆత్మ కణమైన కాలభైరవుడే కావలి దైవంగా పనిచేయును అని తెలుసుకొనండి. మనకి ఇంతవరకు ప్రాణం జీవాణువు గూటిలో జీవాణువే ప్రాణము, ప్రాణశక్తి, అదే ఆదిశక్తి అంతవరకు మనకు తెలుసు. ఇక్కడేం చెప్తున్నారాయన, అదే విధంగా ప్రతి ఒక్కరి మెదడు లోపలి భాగంలో ఉండే ప్రాణము అను 64 శక్తి కణములకు అంటే ప్రాణము 64 శక్తి కణాల రూపంలో ఉంది అన్న కొత్త సత్యాన్ని స్వామి తెలియజేస్తున్నారు. 64 శక్తి కణములకు ఒక ఆత్మ కణమైన కాలభైరవుడే కావలి దైవంగా పనిచేయును అని తెలుసుకోండి. ప్రతి ఒక్క మానవుని మెదడు లోపల ఉండే జీవాణువు గూడు అనబడు పీనియల్ గ్రంథి ఉండును. దానిలో జీవాణువు 64 రకముల అగ్నిగా పనిచేయును. అంటే ఆమె ఉష్ణశక్తి కదా! ఆమె 64 రకాల అగ్నిగా పనిచేస్తుందట. వానిలో మొదటి శక్తి అనేది బిందువుగానే నిలిచి ఉండును. అంటే బిందు స్థానంలో మొదటి శక్తి 64లో ఒకటి. మొదటి శక్తి అనేది బిందువుగా నిలిచి ఉంటుందట. మిగిలిన 63 ప్రాణ కణములలో 12 ప్రాణ కణములు అనే అగ్నులు పీనియల్ గ్రంథి అనే జీవాణువు గూడును తయారు చేసి దానిని నిర్వహణ చేస్తూ ఉంటాయి. అంటే దాన్ని నిర్వహిస్తూ ఉంటాయి. అంటే ఏమైంది మొత్తం జీవాణువు ప్రాణశక్తి 64 రకాలు అగ్నిగా పనిచేస్తుంది. అందులో మొట్టమొదటిది బిందు స్థానం. బిందువులో ఉంటుంది. మిగిలిన ఇంకా 63 మిగిలాయి. అందులో 12 అవి విడిగా వేరే పనిచేస్తాయి. ఏం పనిచేస్తాయంటే పీనియల్ గ్లాండ్ అనే జీవాణువు గూడును అది తయారు చేస్తాయి. తయారు చేసి దాన్ని మెయింటైన్ చేస్తూ ఈ 12 అగ్ని కణాలు అనబడే ప్రాణ కణాలు చేస్తూ ఉంటాయి. 64 ప్రాణ కణములలో ఒకటి బిందువుగాను మూలంగాను నిలిచి ఉండును. 12 కణములు జీవాణువు గూడును నిర్మించే అగ్నులుగా నిలుచును. మిగిలి ఉన్న 51 శక్తులే పీనియల్ గ్రంథి అనే జీవాణువు గూడును వదిలి వెలికి వచ్చి శిరసంతటా వ్యాపించి కదిలి శక్తుల పంపిణీ చేయును. అంటే ఇంకా మిగిలినవన్నీ 51 శక్తులు మిగిలున్నాయి. అవి ఆ గూడు నుంచి బయటకొస్తాయి. ఆ పీనియల్ గ్లాండ్ నుంచి బయటకొచ్చి ఆ ప్రాణశక్తి అణువులకు ఆహారం సరఫరా చేస్తుంది, అందిస్తుంది అన్నామే. ఆ ప్రాణశక్తి ఈ 51 శక్తుల రూపంలోనే బయటకు వచ్చి ఆత్మ నుంచి సంగ్రహించి అణువులకు శక్తుల పంపిణీ చేస్తుంది అని స్వామి చెప్తున్నారు. అందువలన 51 శక్తి పీఠములు దేవి యొక్క శక్తులుగా రూపుదిద్దుకొని వెలసినవి. అంటే ఇవే 51 శక్తి పీఠములు అన్నమాట. అదే విధంగా భౌతికంగా కూడా పూజించబడుతున్నవి. అంటే లోపల ఆ 51 శక్తులు బయటకొచ్చి ఆ అగ్నులు అవి పనిచేస్తూ ఉన్నాయి. అంటే ఆ 51 బయట మనం భౌతికంగా పూజించుకునే శక్తి పీఠాలు. 51 శక్తి పీఠాలు. ఒకే అణువైన జీవాణువు అంటే సింగిల్ యాటమ్. సింగిల్ యాటమే జీవాణువు కదా! ప్రాణశక్తి. అది ఒకే అణువైన జీవాణువు 64 అగ్ని శకలములుగా విడిపడి పనిచేయును అన్నదే సత్యము. 64 అగ్ని శకలాలు అంటే అగ్ని ముక్కలు. శకలం అంటే ముక్క. 64 అగ్ని శకలములుగా విడిపడి పనిచేయును అన్నదే సత్యము. 64 అగ్ని శకలములుగా విభజన చెంది పనిచేయు ఒకే అణువు అనగా సింగిల్ యాటమ్ అయిన ప్రాణశక్తి ఇంకను అనేక అగ్ని తునకలుగా విడిపడి పలు విధములైన దేవతల రూపములు తీసుకొని కూడా పనిచేయుచున్నది. మనకందరికీ తెలుసు. చాలా మంది అమ్మవార్లు, శక్తులు ఉన్నారు. గ్రామ దేవతల రూపంలో ఇంకా అనేక రూపాల్లో అమ్మ విడిపడి పనిచేస్తూ ఉంటుంది. ఆమెలో నుంచి వచ్చిన రూపాలే అని మనం బయట కూడా మన ఆహ్, భూమి పైన కూడా మనం కొలుచుకుంటూ ఉంటాం. లోపల కూడా అదే విధంగా 64 కాకుండా మెయిన్‌గా 64 అవి కాకుండా ఇంకా ఫర్దర్ ముక్కలు ముక్కలుగా విడిపోతూ అమ్మ అనేక మంది దేవతా రూపాలు తీసుకొని కూడా మన శరీరంలోనే పనిచేస్తూ ఉన్నది అమ్మ.
అయితే మూలం నుండి వెలికి వచ్చినవి 64 అగ్ని శకలములే. జీవాణువైన దేవి యొక్క అన్ని విధములైన పనులకు నేనే కాపలాగా నిలుస్తాను. కాలభైరవుడు చెప్తున్నాడు. జీవాణువైన దేవి యొక్క అన్ని విధములైన పనులకు నేనే కావలిగా ఉంటాను అంటున్నారు. ఈ సమయంలో శ్రీచక్ర ధ్యాన సాధన చేసేవారికి శ్రీ కాలభైరవుడు అనే కణము కరిగి నిలుచుచున్నది. అందువలన ప్రతి ఒక్క ప్రాణ కణము ఈశ్వరునితో సంక్షేపిస్తున్నది. ఇది ఒకటికొకటి అదలా బదిలీ పనులు జరుగుతూ ఉన్నాయి మన తలలో. అది మొదటి నుంచి మెసేజ్‌లో చెప్తున్నారు. ఇప్పుడు కాలభైరవుడు కరిగి నిలుస్తున్నాడు కాబట్టి, ఈ ప్రాణ కణాలన్నీ కూడా ఒక్కొక్కటిగా లోపలికి పోయి ఒదిగిపోతున్నాయి. ఈశ్వరునితో సంక్షేపణ చెందుతూ ఉన్నవి అంటున్నారు. కాలభైరవ కణం అనే నేను మీ శిరస్సులో దేవి సంక్షేపణ కోసమే సహాయపడతాను. కరిగి కలిసిపోయి పనిని చేపట్టే శివాంశలైన ఒక్కొక్క ఆత్మగర్భ బీజ గణమునకు నేను కాపలా కాస్తూనే ఉంటాను. అంటే శక్తులకు ఆయన ప్రాణకణాలకు సహాయపడుతున్నాడు. అది ఒక పక్క. అవి కాక వాటికి కాపలా కాచే పని చేస్తున్నారు. సంక్షేపణలో సహాయపడుతున్నారు. అంతేకాకుండా రోజు కరిగి కలిసిపోతూ మన రక్తంలో పనిచేస్తూ ఉన్న శివాంశలు ఒక్కొక్క ఆత్మగర్భ బీజ కణాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఈయన కాపలా కాస్తూ ఉంటాను అంటున్నారు. కరిగిన పాదరస అగడ్తలో నేను ఒక పడవ వలె పనిచేస్తూ కరిగి పనిచేయు ప్రతి ఒక్క ఆత్మగర్భ బీజమును తీసుకొని వెళ్తూ ఉంటాను. అంటే మోసుకొని ఆయన ఆ పడవలో కూర్చోబెట్టి తీసుకెళ్లే విధంగా అక్కడ ఆ విధంగా పనిచేస్తున్నాను అంటున్నారు. మీ శిరస్సులో శ్రీ కాలభైరవ ఆత్మకణము కరిగిపోయినట్టి ఒక స్థితిని ఏర్పరుస్తుంది. అంటే మన తలలో ఉండే కాలభైరవ అనే ఆత్మకణము కరిగిపోయినట్టుగా ఒక సిట్యుయేషన్ మనకు ఒకానొక స్థితి ఏర్పరుస్తుంది. దాన్ని బట్టి మనం ఏమనుకుంటాం, కాలభైరవ ఆత్మకణం కరిగిపోతున్నది అని మనం అనుకుంటాం. కానీ అయితే నిజానికి అది కరుగుట లేదు అని గ్రహించండి. ఇక్కడ ఇంకొక సూక్ష్మాన్ని, రహస్యాన్ని చెప్తున్నారు స్వామి. అది నిజానికి వాస్తవంగా అది కరగట్లేదట. శ్రీ కాలభైరవ ఆత్మకణము మిమ్మల్ని మీ చుట్టూ ఉండే ప్రతి ఒక్కరిని పాతాళ లోకము వైపు పోనీయకుండా కాపలా కాస్తూ రక్షిస్తుంది అని తెలుసుకోండి. శ్రీ కాలభైరవ ఆత్మకణము అనే నేను మిమ్మల్ని మీ చుట్టూ ఉండే ప్రతి ఒక్కరిని అంటే మనకు కావలసిన వాళ్ళని మన చుట్టూ బతికే ప్రతి ఒక్కరిని మనతోటి మన చుట్టూ ఉండే ప్రతి ఒక్కరిని కూడా పాతాళ లోకం వైపు వాళ్ళు ఆకర్షింపబడి వెళ్ళిపోనీయకుండా అక్కడ అడ్డుకుంటూ కాపలా కాస్తూ రక్షిస్తుంటాను అని తెలుసుకొనండి. మీ అందరి శిరస్సులలో పనిచేయుటకు ప్రారంభించిన నేను మీ తలలో ఒక క్రొత్త కోణంలో ప్రకంపనల తరంగాలను సృష్టించి అనుగ్రహిస్తాను. అంటే ఒక విభిన్న రీతిలో ఆయన వైబ్రేషన్స్, వేవ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ వాటిని సృష్టించి అనుగ్రహిస్తాను అంటున్నారు. అంటే ఇంతకు ముందు ఉండే వాటికి భిన్నంగా. దాని వలన చేసే ప్రతి ఒక్క పనిలో కాలము, సమయము, కదలికల తత్వము మార్పులు చెందును. అంటే ఇప్పుడు కాలము, సమయం అంటారు కదా! కాలం అంటే కంటిన్యూస్‌గా జరుగుతుంది. సమయం అంటే ఇప్పటి సమయం. ఆ రెండిటికి తేడా. సో, కాలము, సమయం వాటి రెండిటి కదలికల తత్వం అనేది మారిపోతుంది. ఎందుకంటే కాలభైరవుడు ఆయన భిన్నమైన పనులు చేపడతాను అంటున్నారు. కాబట్టి అందుకని కొత్త ప్రకంపనలను, ఆ తరంగాలను సృష్టించి ఇస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది? ఇంతకు ముందు వలె కాలం పనిచేయదు. భిన్నంగా పనిచేస్తుంది కాలం. పనులన్నీ స్పష్టతతోనూ, త్వరితముగాను జరుగును. అంటే దీనివల్ల ఏమవుతుంది? ఆ ప్రకంపనల తరంగాల వలన, కొత్త వైబ్రేషన్స్ వల్ల మన పనులు చేసే పనులన్నీ స్పష్టంగా ఉంటాయి. అంటే అక్కడ గందరగోళం అనే పరిస్థితి అయితే ఉండదు. స్పష్టంగా ఉంటాయి. త్వరగా కూడా జరుగుతాయి అంటున్నారు స్వామి. తర్వాత కాలం అనేది విశ్రాంతిని కూడా ప్రసాదించును. అంటే తాను విశ్రాంతి చెందుతుందో తెలీదు. మనకు విశ్రాంతి ప్రసాదిస్తాను అంటున్నారు. మీ పనులు త్వరగాను, సక్రమంగాను పూర్తి అగుటను కూడా మీరు గమనించగలరు. అంటే ఇదంతా తర్వాత. ఎప్పుడైతే ఈయన భిన్నమైన కదలికల తత్వం ఏర్పరుస్తారో అప్పుడు మనం పనులన్నీ స్పీడ్‌గా అయిపోతున్నట్టుగా, స్పీడప్ అయినట్లుగాను, అవి బాగా జరుగుతున్నట్టు కూడా మనం గమనించగలం అంటున్నారు. సుడులు లేదా స్పైరల్స్ ఏర్పడినప్పుడు అంటే పైన చెప్పిన కొత్త కోణంలో వైబ్రేషన్స్ ఆయన ఎప్పుడైతే ఏర్పరుస్తారో కాలము
రౌండ్‌గా తిరుగుతుంది అని మనకెప్పుడు చెప్తారు. కాలచక్రం అంటాం మనం దాన్ని. కాబట్టి అంటే అక్కడ లోపల సుళ్ళు తిరుగుతాయి అవి. ఆ వైబ్రేషన్స్. సుడులు లేదా స్పైరల్స్ ఏర్పడినప్పుడు కదలిక కూడా వికసించును. అంటే చిన్న సుడి నుంచి అది పెద్దది పెద్దది అవుతూ మన భూ మన నీళ్ళల్లో ఏర్పడే ఆ నీటి తరంగాల్లాగా రౌండ్‌గా ఏర్పడతాయి. ఒకటి అలలు స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకోటి సుడిగుండం ఏదైతే ఉంటుందో అది రౌండ్‌గా ఉంటుంది. అది చిన్న నుంచి పెద్దదిగా అయిపోతూ ఉంటుంది. అన్నిటిని లోపలికి ఈడ్చుకుంటుంది. అదే విధంగా కాలం ఉంటుంది అని మనం పురాణాల్లో చదివున్నాం. సుడులు లేదా స్పైరల్స్ ఏర్పడినప్పుడు కదలిక కూడా వికసించును. అంటే విస్తరిస్తుందది. కావున శ్రీ కాలభైరవ కణము అనేది మీ శిరస్సులో త్వరగా అనేక సుడులను సృష్టించును. పాదరస శక్తులతో సృష్టించే ఈ సుడుల వలన శీఘ్రగతికి కావలసిన ఇంధనములు కూడా తయారగును. సుడులు ఏర్పడినప్పుడు మీ ఆలోచనలే మారిపోవును. లోపల కలిసి కదిలే కాలభైరవ కణం అనేది ఫ్లోరోసెంట్ గ్రీన్ కలర్ ప్రోటీన్ వలె కదులును. అంటే దానికి ఒక కలర్ గూడా ఉంటుంది. అంటే లైట్ కలర్‌లో ఉంటుంది. అది ఫ్లోరోసెంట్ గ్రీన్ కలర్‌లో ఉంటుందట. అది ప్రోటీన్ వలె కదులుతుంది. ప్రోటీన్ అంటే మృదు కణజాలం అది. దానిలాగా ఉంటుంది. దాని కలర్ ఆ ప్రోటీన్ కలర్ ఫ్లోరోసెంట్ గ్రీన్ కలర్. ఆ విధంగా కాలభైరవ కణం కదులుతుందట. రాత్రి సమయాలలో కూడా మెరిసే ఈ పచ్చని రంగు కాపలా కాస్తూ రక్షించును. ఇప్పుడు మనం గమనించినట్లయితే ట్రాఫిక్ రోడ్లలో లైట్స్ అరేంజ్ చేస్తారు. అవి ఎలా ఉంటాయి? ఫ్లోరోసెంట్ గ్రీన్ కలర్‌లో వా ఉంటాయి. అలాగే ట్రాఫిక్ వాళ్ళు కానిస్టేబుల్స్ కూడా వాళ్ళు అలాంటి ఒక జాకెట్ ఒకటి వేసుకో ఉంటారు. అది వాళ్ళు దూరంగా ఉంటే అది మట్టుకు మెరుస్తూ ఉంటుంది. సో, ఇది మనకందరికీ తెలుసు బయట. అలాంటి కలర్ ఇదనమాట. రాత్రి సమయాలలో కూడా మెరిసే ఈ పచ్చని రంగు కాపలా కాస్తూ రక్షించును. పెనుమాయలో పడిపోయి పాతాళం వైపు పయనించకుండా కాపాడే మెరిసే లేత పచ్చరంగు కాంతి కిరణములను కాలభైరవ కణము అనేది వెలుపరుస్తూనే ఉండును. ఇది కంటిన్యూయస్ ప్రాసెస్ అన్నమాట. అంటే ఎట్లా చూడండి ఆయన ఒక పోలీస్‌లాగా స్వామి అలాంటి కలర్ శక్తిని వెలుపరుస్తూ, ఆ రంగు కిరణాలను వెలుపరుస్తూ, అవి పోకుండా పాతాళ వైపు చీకటిలోనే గదా ఉంటుంది పాతాళం. అటువైపు వెళ్ళిపోతున్న ఆత్మలన్నిటిని అడ్డుకుంటూ కాపలా కాస్తున్నారు. అదే ప్రజ్ఞ మనలో దిగి బయట గూడా మనం అదే కలర్‌ని ఏర్పాటు చేసుకున్నది అదొక పెద్ద విచిత్రమైన ఒక రహస్యం. లేదంటే మనకెలా తెలుస్తుంది ఆ రంగు పెట్టుకోవాలి అని? మనలో ఆ ప్రజ్ఞ ఉంది. కాలభైరవుడి ప్రజ్ఞ. అందువల్లనే మనం అలాంటిదొకటి మనం ట్రాఫిక్ దగ్గర ఏర్పాటు చేసుకున్నామని ఈ రహస్యం ఈరోజు మనం తెలుసుకున్నాం. మీ మెదడు లోపలి భాగంలో ప్రకాశిస్తున్న పచ్చని కాంతి కిరణములను ధ్యానిస్తూ గమనించండి. మన లోపల మనకు ఆ కలర్ ఇప్పుడు తెలుసు కాబట్టి మన లోపల మన భావనతో ఊహించుకుంటూ కూడా ధ్యానం చేసుకోవచ్చు. స్వామి అంటున్నారు, మీ మెదడు లోపలి భాగంలో ప్రకాశిస్తున్న పచ్చని కాంతి కిరణములను ధ్యానిస్తూ గమనించండి. లేదా గమనిస్తూ ధ్యానించండి. దాని కాంతి తత్వమును చేపట్టి అంటే మనలోకి తీసేసుకోవాలి. ఆ పచ్చటి కాంతి కిరణ తత్వాన్ని. దాని మార్గదర్శకమును దాని మార్గదర్శకత్వమును లోపలికి స్వీకరించినచో జ్ఞానలోకంలో ప్రవేశించి నిలువగలరు. అంటే జ్ఞానలోకమట. అందులో మనం ప్రవేశించగలమట. ఎప్పుడు ఈ పచ్చని కాంతి కిరణాలను ధ్యానిస్తూ దాని తత్వాన్ని లోపలికి తీసుకొని అది చెప్పిన మార్గంలో మనం ప్రయాణిస్తూ ఉన్నప్పుడు జ్ఞానలోకంలో మనం ఎంటర్ కాగలము. అక్కడ ఉండగలము అంటున్నారు స్వామి. మాయాలోకంలోకి పోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకొనగలరు. మీ జ్ఞానము పెరిగినచో మిమ్మల్ని కాచి రక్షించుటకై కాలభైరవ కణము పాదరస కాంతిని వెలిగక్కును. మన కోసం ఆయన మనం ముందుకు వెళ్ళాలి. వెళ్తే ఇంకా శక్తులు ఆయన ఇస్తారు. పాదరస కాంతి ఇస్తాను అంటున్నారు. మీ శిరస్సులో ప్రకాశించే పచ్చని రంగు కాంతి కిరణములను చూస్తూ ధ్యానించండి. ఆ కాంతి కిరణములను ఇంధనములుగా స్వీకరించి వానితోనే పని చేయాలి అంటే నేను వాటితోనే పని చేసుకోవాలి అని ప్రార్థించండి అంటున్నారు స్వామి. ఎందుకంటే కావలి కాచే కాలభైరవ కణము మాయలలో పడిపోకుండా రక్షించును. అంతేకాక మీ చుట్టూ ఉన్న ఆత్మలను కూడా మాయలో పడిపోకుండా కాచి రక్షించును. The time extension has been given to all the human souls in order to escape from the underworld called hell. అంతకుముందు కాలభైరవుడు 3 మెసేజ్‌లు ఇచ్చారు. అందరూ విన్నారో లేదో తెలీదు. కొత్త సభ్యులు వినుండరు.
దాని ప్రకారం ఆయన 3 హెచ్చరిక గంటలు మోగించాడు. అంటే టైం అయిపోతున్నది. మీరు మేలుకోవాలి. మీ సోల్ డెస్ట్రాయ్ కాకుండా కాపాడుకోండి. లేదంటే పాతాళంలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ 'కలియుగ శాస్త్రం' అనే పుస్తకాన్ని నేను రాస్తున్నాను. దాని ప్రకారం ఇప్పుడు ఆ టైం అయిపోయింది. కాలభైరవుడు ఇచ్చిన టైం పూర్తయిపోయింది. కాబట్టి ఇంక వేగంగా 10 సర్కిల్స్ మన తలలో 10 సర్కిల్స్ అణువుల అమరిక కాకుండా 11ది ఏర్పడుతుంది. అదే పాతాళం. దాంట్లోకి మీ ఆహ్ ట్రాప్డ్ సోల్ పార్టికల్స్ అన్నీ పడిపోతాయి. అందుకని ఆత్మలింగ పూజలు చేసి, ఈ మెసేజెస్ అన్నీ వింటూ జ్ఞానం పెంచుకొని, ఆ 11 సర్కిల్‌లోకి వెళ్ళిపోకుండా కాపాడుకోండి అని కూడా మనకు హెచ్చరికలు అనేక దేవతల దగ్గర నుంచి వచ్చాయి. కాబట్టి అయితే ఇప్పుడు ద టైమ్ ఎక్స్‌టెన్షన్ హాస్ బీన్ గివెన్. కొంచెం ఎక్స్‌టెండ్ చేశారు పీరియడ్. అంటే మన కోసం వాళ్ళకి ఎంత దయ, కరుణ, కారుణ్యంతో మనకు టైమ్ ఎక్స్‌టెన్షన్ ఇచ్చారు. కాబట్టి ఇంకా వచ్చి ఇంకా కూడా మేలుకోని వాళ్ళని మనం లాక్కొచ్చి తీసుకొచ్చి అగస్త్యుల వారి లైట్ బ్రిడ్జ్‌తో కనెక్ట్ చేయగలిగితే వాళ్ళు కూడా బడతారనమాట. ఈ మెసేజెస్ విన్నవాళ్ళు అందరికీ చెప్పి వాళ్ళని మేలుకొనేలా చెయ్యాలి. వాళ్ళు కూడా విని ఇందులోకి రావాలి. ఎందుకంటే ఈ టైమ్ పీరియడ్ మళ్ళీ ల్యాప్స్ అయిపోయే లోపల ఫర్దర్ ఎక్స్‌టెన్షన్ చేశాక కూడా ల్యాప్స్ అయిపోయే లోపల అందరూ మేలుకోవాలి అంటున్నారు స్వామి. The time extension has been given to all the human souls in order to escape from the underworld called hell. Minimize your expansion towards Maya అంటే భౌతికంగా మనం పడిపోకుండా ఎక్స్పాన్షన్ అంటే ఏంది భౌతికంగా ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాం మనం. అదే మన భౌతికమైన ఫిజికల్ ఎక్స్పాన్షన్. అలా కాకుండా మినిమైజ్ యువర్ ఎక్స్పాన్షన్ టువర్డ్స్ మాయా అండ్ మాక్సిమైజ్ యువర్ టైమ్ జోన్ టువర్డ్స్ ఇన్నర్ జర్నీ. అంటే అంతర్ముఖంగా ప్రయాణించడానికి మనం ఎక్స్పాన్షన్ చేసుకోవాలి. అంతేగాని బయటకు కాదు అంటున్నారు స్వామి. అంతర్ముఖంగా ప్రయాణించండి అని దీని అర్థం. ఎన్‌లైటన్‌మెంట్ మే అకర్ ఎట్ ఎనీ టైమ్. యాజ్ ఆల్ యువర్ సోల్ పార్టికల్స్ ట్రాన్స్‌ఫార్మ్డ్ ఇంటూ ఆపరేటివ్ మోడ్. అంటే మన సోల్ పార్టికల్స్ అన్నిటిని యాక్టివేట్ చేసేసారు వాళ్ళు. అంటే ఒక కంప్యూటర్‌లో ఎలాగైతే వాళ్ళు చేసి పెట్టేస్తారో, యాక్టివేట్ చేసి పెట్టేస్తారో ఆ విధంగా స్టార్ట్ బటన్ నొక్కేసారు వాళ్ళు. మన సోల్ పార్టికల్స్ అన్నిటిని. ఎన్‌లైటన్‌మెంట్ మే అకర్ ఎట్ ఎనీ టైమ్. ఎందువల్లంటే యాజ్ ఆల్ యువర్ సోల్ పార్టికల్స్ ట్రాన్స్‌ఫార్మ్డ్ ఇంటూ ఆపరేటివ్ మోడ్. The outer world as well as the inner world both are synchronizing at this current time junction. అంటే ఇప్పటి ఆ టైమ్ జంక్షన్ ఉంది ఏదైతే ఉందో అంటే కలియుగానికి సత్యయుగానికి మధ్య ఆ జంక్షన్ పీరియడ్‌లో మనం ఉన్నాం. ఆ పీరియడ్‌లో 2 ఔటర్ వరల్డ్, ఇన్నర్ వరల్డ్ 2 సింక్ చేసేసారు వాళ్ళు. ఇన్ ఆర్డర్ టు ఎలివేట్ ద హ్యూమన్ కాన్షియస్‌నెస్ మన చేతనను ఉచ్చ స్థాయిలోకి పెంచడాని కోసం, ఎలివేట్ చేయడానికి, ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి మన చేతనను ఔటర్ వరల్డ్, ఇన్నర్ వరల్డ్ 2 అంటే మన ఫిజికల్ భౌతికంగా భూమి పైన జీవితము, లోపలి జీవితం ఆ 2 లోకాలను వాళ్ళు సింక్రనైజ్ చేసేసారు. యుటిలైజ్ ద ఎనర్జీ ఫీల్డ్ క్రియేటెడ్ బై మీ ద టైమ్ గాడ్. కాలభైరవుడు అంటున్నాడు. టైం కాలానికి దేవత అయిన నేనిచ్చిన ఈ ఎనర్జీ ఫీల్డ్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఎక్స్‌పాండ్ చేసి పెట్టున్నారు. లేదంటే ప్రళయంలో పడిపోతాం మనం. పాతాళంలోకైనా వెళ్ళిపోతాం. లేదు ప్రళయంలో చచ్చైనా తర్వాత పాతాళానికైనా వెళ్ళిపోతాం. సో, అలా కాకుండా బతికుండంగా పాతాళం అంటే ఏంది? మనము దుష్ట శక్తులతో చేతులు కలిపి పని చేయడానికి మొదలు పెట్టేస్తాం. ఆల్రెడీ మనుషులందరూ చేసేదదే. వాళ్ళు బతికున్నారు. బట్ వాళ్ళు దే ఆర్ లివింగ్ ఇన్ అండర్ వరల్డ్. So utilize the energy field created by me, the time god. The chemical which creates the fluorescent green color in your brain will be developed over the period of 1 year. దాని పీరియడ్ కూడా ఇచ్చేసారు ఆయన. 1 year అది బ్రెయిన్‌లో మనకు డెవలప్ అయిపోతుంది. దాని సహాయంతో మనం పైకొచ్చేసేయొచ్చు. దిస్ విల్ కంప్రెస్ యువర్ ఇగ్నోరెన్స్ అండ్ స్ట్రెంగ్థెన్ ద బిలీఫ్ సిస్టమ్. అంటే భగవంతుడిని నమ్మడం, విశ్వాసం ఉంచడం, ఈ మెసేజ్‌లన్నిటిని మనం నమ్మడం. అది కూడా మొదటి పాయింట్. దీన్ని నమ్మాల. ఇదంతా నిజమా? అంటే నిజమని నమ్ముతుంది మన ఆత్మ, మనసు, ప్రాణం అన్నీ కూడా. ఎప్పుడు ఈ 1 ఇయర్ పీరియడ్‌లో ఈ ఫ్లోరోసెంట్ గ్రీన్ కలర్
కిరణాలేవైతే డెవలప్ అయిపోతాయో, అప్పుడు మన ఇగ్నోరెన్స్, మన మాయ, అజ్ఞానం అనేది కంప్రెస్ అయిపోతుంది. మన బిలీఫ్ సిస్టమ్ పెరుగుతుంది. దైవంపై మీకు గల విశ్వాసమే మీ జీవితాలకు ఆధారం. అదే అన్నమాట. మన ఇగ్నోరెన్స్ పోయిన తర్వాతే మనకు నమ్మకం, విశ్వాసం అనేది ఎక్కువగా ఏర్పడుతుంది. ఇగ్నోరెన్స్ ఉన్నన్ని రోజులు లాజిక్ మైండ్ పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి అంటున్నారు స్వామి, దైవంపై మీకు గల విశ్వాసమే మీ జీవితాలకు ఆధారము. దీనిని అర్థం చేసుకున్న వారు ఉన్నత స్థితిని పొందగలరు. శ్రీ కాలభైరవుని ఉన్నతమైన ఆశీస్సులు.